చెప్పాలంటే పాకిస్తాన్వి ఎవరు హ్యాక్ చేయాలనే ఆలోచన కూడా చేయరు. ఈ పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఇతర దేశాలు విమర్శల కారణంగానే పూర్తిగా ఈ ట్వీట్ను ఏదో హ్యాక్ అయిందని చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్పే ప్రయత్నం అక్కడి ప్రభుత్వం చేస్తోందనే చర్చ కూడా జరుగుతూ ఉంది. చిన్న బ్రేక్ తీసుకుందాం. అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి ABN. ఇక ఎంత వారించినా వద్దన్నా కయ్యానికి కాలు దువ్వినటువంటి పాకిస్తాన్కు చుక్కలు కనబడతా ఉన్నాయి. భారత్ దాడులకు పాక్ కకా వికలమవుతోంది. పాకిస్తాన్ అల్లకల్లోలంగా మారింది. భారత్ దాడుల్లో పొరుగు దేశం తీవ్రంగా నష్టపోయింది. ప్రధాని సహా కీలక నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినటువంటి పరిస్థితి పాకిస్తాన్లో కనిపిస్తా ఉంది. ఇక ప్రజలను సైతం విరాళాలు అడుక్కునే పరిస్థితి పాకిస్తాన్కు దిగజారింది. ఇక అంతర్జాతీయ సంస్థలను సైతం అప్పుల కోసం అర్థిస్తోంది. భారత్ మెరుపు దాడులతో పాకిస్తాన్ ఆర్మీ క్యాంపుల్లో భయం నెలకొంది. అంతర్జాతీయంగా పాకిస్తాన్కు మద్దతు కరువైంది. ఇటు ప్రపంచ బ్యాంకుకు ట్యాగ్ చేయాలంటూ కూడా పాకిస్తాన్ పౌరులకు, పాకిస్తాన్ ప్రజలకు అక్కడి ప్రభుత్వం విజ్ఞప్తులు చేస్తున్న పరిస్థితి, అడుక్కునే పరిస్థితి ప్రస్తుతం పాకిస్తాన్కు దాపురించిందని కూడా మనం చెప్పుకోవచ్చు. పూర్తిగా కూడా ప్రపంచ బ్యాంకుకు మీరు ట్యాగ్ చేయండి, మన దేశానికి డబ్బులు కావాలి, అప్పియండి అంటూ కూడా పాకిస్తాన్ ప్రభుత్వం ప్రజలను అడుక్కుంటున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తా ఉన్నాయి. కయ్యానికి కాలు దువ్వింది. వద్దు అని ఎంత వారించినా, ఎంత వద్దన్నా కానీ ఏదో మేము అంతటి వాళ్ళం ఇంతటి వాళ్ళం అనేది చూపించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పూర్తిగా పాకిస్తాన్ కకా వికలమవుతున్నట్టు